హాయ్ అండి. చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన గంట అయితే ఉంటుంది. గంట నొక్కేసారంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో వచ్చేస్తుంది అనమాట. టైం చూసారు 6:15 అవుతుంది. పొద్దున్నే నిద్ర లేసి వాకిలి కడిగి ముగ్గేసి బయట గాలంతా కడిగేసి ఎర్రమట్టి తీసి పసుపు కుంకం పెట్టి అన్ని పనులు బయట పనులన్నీ చేసుకొని వంట రూమ్లోకి వచ్చేసరికి అయితే 6:15 అయిపోయిందనమాట. ఏంటి ఈరోజు అవన్నీ అనేసి అంటే మాది రాములు ఉభయం అండి, అందువల్ల ఖచ్చితంగా చేయాలన్నమాట. దేవుడికి పెట్టుకుంటున్నాం కదా, అందువల్ల రాములు ఉభయం అంటే శ్రీరామనవమి జరిగింది కదండి. శ్రీరామనవమి జరిగిన 9 రోజుల పాటు ఇన్ని నీళ్ళు ఇంత డబ్బులని వేసుకొని అయితే మేము చేస్తూ ఉంటాం అనమాట. ఉభయం రోజు ఒకరు ఉభయం అయితే చేసినట్లుగా అలాగే అనమాట. ఈరోజు అయితే మా వంతు చేసింది. బయట పని అంతా అయిపోయింది. ఇంకసారి ఆవుకైతే నీళ్ళు పెట్టేసి టీ అయితే పెట్టేశాను అనమాట. ఆవుకి నీళ్ళు పెట్టేసి వచ్చేలోపు టీ కూడా పొంగొచ్చేసింది. నలుగురు కూర్చొని టీ అయితే తాగేస్తున్నాం అనమాట. మనకైతే టీ తాగితేనే అన్ని పనులు అవుతాయి అన్నమాట, లేదంటే తల పిచ్చెక్కిపోతుంది. కానీ పని ఉందని అన్ని పనులు చేసుకొని వచ్చి మళ్ళీ అయితే టీ పెట్టుకొని కూర్చొని తాగుతున్నాం. మేము అప్పుడైతే అక్కడే పడుకుంటామండి, కిందనే పడుకుంటాము. మా పిల్లలు అయితే అప్పుడుదా నిద్ర లేపి వాళ్ళకు కూడా టీ ఇచ్చాను అనమాట. సరే టీ తాగేసిన వెంటనే ఇంక మనం సామాన్లు కడగాలి కదా, సామాన్లు అయితే కడిగేద్దామని సామాన్లు కడిగేస్తున్నాను. నేను సామాన్లు కడిగేలోపు మా ఆయన మా పిల్లాడైతే బయట పేడ దోస్తున్నారనమాట. చూడండి, పేడ అయితే దోసేస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి. వాళ్ళు ఆ పని అయిపోయేలోపు నాది ఇంట్లో ఈ పని అయిపోతుంది అనమాట. ఈ పని అయిపోవడం ఇంక స్నానం చేసి గుడి దగ్గరికి వెళ్తే వెళ్ళాలన్నమాట, గుడి తుడవడానికి. ఇంకా మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఈ పనులన్నీ నేనైతే చేయలేను, అందువల్లే ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత స్నానం అయితే చేసేస్తాను. ఇప్పుడైతే దోణి వదిలేసాము. దోణి వదిలేసి పాలైతే పిండాలన్నమాట. చూడండి, పాలంతా పిండేసిన తర్వాత వెళ్ళి స్నానం చేసేసాను. మా ఆయనైతే పాలు పిండరండి, ఆయనకు అలవాటు తప్పింది కదా, అది వేరే చెయ్యి బాగాలేదు, అందువల్ల ఆయనైతే పిండరనమాట. ఎప్పుడో ఒకరోజు నాకైతే హెల్ప్ చేస్తారనమాట. ఆ రొమ్ములు చూడండి ఎలా పగిలిపోయాయో ఆవుకైతే. మా ఊర్లో కళ్ళు పేలిపోతాయండి, భలే దిష్టి అండి. బతకనివ్వరు, సావనీరు అనమాట. అట్లా చూడండి ఎట్లా పగిలిపోతున్నాయి. రోజు దిష్టి తీస్తున్నాము, కానీ ఏం చేద్దాం, తప్పదు. ఎందుకంటే స్నానం అయితే అయిపోయింది. పాలు పిండేసిన తర్వాత రాములూరు గుక్కడికైతే వెళ్ళిపోతున్నాను. నాకంటే మేము 7 మంది కదండి, ఆ 7 మందిలో ఆమె కూడా ఒకరు అనమాట. పక్కింట్లో పిన్ని అవుతుంది. ఆమె అయితే నాకంటే ముందే వచ్చి గుడి క్లీన్ చేస్తుంది అనమాట. అదంతా తోసేసింది. నేను వచ్చిన తర్వాత బోరింగ్లో నీళ్ళు కొట్టుకొని వచ్చి గుడి అంతా కడిగేసి ఇంకసారి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ప్రసాదం అయితే చేసుకొని వచ్చేసాము. పక్కన ఇంట్లో ఆమె అయితే ప్రసాదం కూడా చేసేసింది అనమాట. చేసి పెట్టేసి ప్రసాదం అయితే తెచ్చేసి రెడీ చేసేసామన్నమాట ప్రసాదము. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసి హారతి ఇచ్చేస్తామన్నమాట. హారతి అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరికైతే ప్రసాదం పంచుకుంటూ వెళ్ళిపోతామన్నమాట ఇంటింటికి. చూడండి, గిన్నెలు అయితే గుగ్గులు ఉడకబెట్టుతున్నాము. ఆ గుగ్గులు ఉడకబెట్టేసి గుగ్గులంతా ఒక గిన్నెలో పెట్టేసిన తర్వాత అయితే చూడండి, బంగారం ఉంది మా ఊరి గ్రామ దేవత, ఆమెకైతే పూజించుకొని రాములూరికి సాయంత్రం అయితే పెట్టుకుంటాం అనమాట. అప్పుడైతే తోపుల గంగమ్మ బంగారమ్మ ఇద్దరికి పెడుతున్నారు. ఇప్పుడైతే తోపుల గంగమ్మకి ఎవరు పెట్టట్లేదనమాట, దారి లేదని. అందువల్ల బంగారమ్మకే పెట్టుకొని వెళ్తామన్నమాట అందరం. చూడండి, అందరం అయితే బంగారమ్మని అయితే అలంకరించేస్తున్నాము. అక్కడ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే గుగ్గులంతా ఎత్తుకొని గుడి దగ్గరికి వచ్చేసారు. గుడి దగ్గరికి వచ్చేటప్పుడు నేనైతే లేనండి, మా పొటేల పిల్లకైతే హెల్త్ బాగాలేదు. దాన్ని తీసుకుని హాస్పిటల్కి అయితే వెళ్ళాము. హాస్పిటల్ నుంచి వచ్చాక ఇంక గుడి దగ్గరికి అయితే వచ్చేసాను నేను కూడా. ఫైనల్గా భజన స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సరే నేను కూడా వచ్చి వాళ్ళతో పట్టుకొస్తే భజన అయితే చేసేసాను. భజన అంతా అయిపోయినాక గుగ్గుళ్ళు పానకం అందరికి పనిచేస్తామన్నమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.